ఈరోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నీ ఏపీ స్టేట్లో ఈ విధంగా కల్తీ లిక్కరు ఇంత పెద్ద ఎత్తున మరి దొరికితే దేశంలో అందరూ కూడా తుపుక్కున ఉంచుతున్నారు. కానీ నువ్వేమో సిగ్గు లేకుండా మాకు సంబంధం లేదు, నేను సిట్టు ఎంక్వైరీ చేస్తానని చేతులు దులుపుకుంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని జరిగాయి స్కాములు. నువ్వు వేసిన ఏ సిట్ అయినా ఎప్పుడైనా విచారణ జరిపి న్యాయం చేసిందా? దోషుల్ని శిక్షించిందా? నీ సిట్టు నీ చేతిలో, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్న విధంగా ఉంది తప్ప ఉపయోగం లేదు. దీంట్లో లోకేష్ నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి పవన్ కళ్యాణ్ వరకు కొల్లు రవీంద్ర వరకు ముడుపులు అందాయి కాబట్టే వీళ్ళు 16 నెలలు విచ్చలవిడిగా వేల కోట్లు దోచుకున్నారు. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని మేమందరం కూడా మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవరికైతే మీరు జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చారో కిలార్ రాజేష్ ద్వారా లోకేష్కి ముడుపులు అందాయి. ఏ విధంగా జయచంద్రారెడ్డి ఈరోజు ఫ్యాక్టరీలు పెట్టి ఈ మద్యాన్ని అమ్మిన ముడుపులన్నీ కూడా కిలార్ రాజేష్ ద్వారా లోకేష్కి ఎలా అందాయో అన్నీ కూడా బయటకు వస్తాయి. అలాగే సురేంద్ర నాయుడు జీవిత ఖైదు జైల్లో ఉండాల్సిన వాడు ఎలా బయటకు వచ్చాడు? ఎలా ఈరోజు మద్యం మాఫియాలో మెయిన్గా ఉన్నాడు? మీ ఆశీర్వాదంతో కాదా? మీరు కదా జీవిత ఖైదుకి క్షమాభిక్ష పెట్టించి మీరు అధికారంలో 2014 నుంచి 19లో ఉన్నప్పుడు బయట తీసుకొచ్చి ఈరోజు అతని ద్వారా ఈ కల్తీ మద్యం మాఫియా చేయిస్తుంది నిజం కాదా నేను అడుగుతున్నా. ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అంటే అతనికి పెద్ద ప్యాకేజే దొరికినట్టుంది, అందుకే ప్రశ్నించడం లేదు. కాబట్టి వీళ్ళందరి బండారం బయటపడాలి అంటే సిబిఐ విచారణ అవసరమని కూడా డిమాండ్ చేస్తూ సిబిఐ విచారణ జరిగేంత వరకు కల్తీ మద్యం మాఫియాని నశింపచేయాలి. ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు కానీ కల్తీ మద్యం దొరికితే ఫోటోలు వీడియోలు చేసి అప్లోడ్ చేయడమే కాకుండా వాటిని ధ్వంసం చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి యువతకి పిలుపునిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని, బెల్ట్ షాపులు నడిపించే వాళ్ళని, కల్తీ మద్యం అమ్మే వాళ్ళని అరెస్ట్ చేయండి. అది వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అమాయకుల్ని తప్పుడు కేసులు పెట్టి లోపల పెడుతున్నారు. అవన్నీ కూడా కోర్టు ద్వారా మేము బయటకు తీసుకొస్తున్నాం. మీ అందరికీ కూడా కోర్టు మీద నించోబెట్టి శిక్ష చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నారావారి సారా పాలన, కల్తీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ, కల్తీ లిక్కర్ స్కామ్ పై సిబిఐ విచారణ, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్న సిబిఐ